Yo, hello guys, welcome back to another video of Dits SMP. సో గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా కోసం నేను ఈ ఎస్ఎంపీలో ఒక బ్యూటిఫుల్ హౌస్ కడదామని చెప్పి డిసైడ్ అయితే అయ్యాను. సో ఫస్ట్ వీడియోలో ఏంటంటే నేను అద్రి బ్లాస్టర్ అండ్ సాయి మీ నలుగురం కలిసి ఐరన్ ఆర్మర్లోకి అయితే అప్గ్రేడ్ అయితే అయినాం అనమాట. సో సెకండ్ ఎపిసోడ్ ప్రతి ఒక్క ఛానల్లో మాది వచ్చేసి హౌస్ అయితే కట్టడం వీడియో అయితే అప్లోడ్ చేసాం. సో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైతే చూడలేదో వెళ్ళేసి చూడండి అనమాట. సో ఇటు సైడ్ వచ్చేసి సాయి హౌస్ అయితే ఉంది, ఐ మీన్ సాయి ఐడియా. సో ఇటు సైడ్ వచ్చేసి బ్లాస్టర్ ఉంది, ఇంకో సైడ్ వచ్చేసి అది ఉందనమాట. సో స్ట్రైట్ గిట్ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టిన సైడ్ వచ్చేసి నా హౌస్, ఐ మీన్ హౌస్ కాదు, నేను తీసుకోవాల్సిన ఏరియా అయితే ఉంది అనమాట. సో ఇది వచ్చేసి మన స్పాన్ ఏరియా డిట్స్ ఎస్ఎంపీది. కొంచెం వర్షం అయితే పడుతుంది కాబట్టి ల్యాగ్ అయితే అవుతుంది. సో అటు మీకు నార్మల్గా వాళ్ళ హౌసెస్ అయితే కనిపిస్తాయి, బట్ వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళైతే చూడండి. నేనైతే ఇక్కడైతే చూపించట్లేదు ఎవరి ఏరియాలోకి అయితే వెళ్ళి. సో ఇప్పుడు నేను ఒక మంచి ఏరియా తీసుకొని మీ ముందైతే కలుస్తాను. సో నేనైతే వచ్చేసి ఇక్కడున్న ఐలాండ్ని నా ఏరియాలకి అయితే మార్చుకుందామని చెప్పి డిసైడ్ అయితే అయ్యాను. బికాస్ ఇది ఒక చిన్ని ఐలాండ్ లెక్క ఉంది, 4 sides వాటర్ తోటి. సో కొంచెం దూరంలో ఇంకోటి అయితే ఉంది. సో మనకి ఇక్కడ అన్ని గ్లిచెస్ లెక్క కనిపిస్తున్నాయి. అదే గుంతలా పడ్డాయి, నేను మేడం గుంతలా పెట్టినాను. కానీ ఇక్కడ చాలా పూలు అయితే ఉన్నాయి, బికాస్ హనీబీ అయితే ఉంది. సో ఇక్కడున్న ఏరియా మొత్తాన్ని అయితే క్లీన్ అండ్ క్లియర్గా అయితే చేసేసి మీ ముందైతే ఉంటాను ఒక 2 hours, బికాస్ ఏరియా మొత్తం క్లీన్ చేసి అయితే ఉంటాను అనమాట. సో ఇక్కడ చెట్లంతా క్లియర్ చేయాలి అండ్ ఏరియాని కూడా కొంచెం ఫ్లాట్ అయితే చేసుకోనమాట. సో ఇదంతా క్లియర్ చేసేసి మీ ముందైతే ఉంటాను. ఆ లోపు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు ఇది వచ్చేసి మన సాయి ఏరియా అనమాట. సో నా ఏరియా క్లీన్ చేయడానికి హెల్ప్ కోసం అయితే వచ్చాను. సో నాకు ఐరన్ కావాలి, నాకు అక్కడ ఆల్రెడీ 2 iron అయితే ఉందన్నమాట. సో సాయిని అయితే అడుగుతున్నా ఐరన్ ఇవ్వమని. ఇవ్వరా, అప్లోడ్ చేసినాక అప్లోడ్ చేయాలి వీడియో. నువ్వు అప్లోడ్ చేసిన అప్లోడ్ చేస్తారా? ఇవ్వ ఐరన్ 3 ఇంకొకటి ఇవ్వచ్చు కదా, చేతిలో ఉన్నది. అదే ఉంది సాయి, ఈ సాయి అదే పడుతుంది. అదే మార్చేసిన వేస్ట్ పేలో ఐరన్ బకెట్ బెడ్ కూడా తీసుకున్నావు కదా వేస్ట్ పేలో. నా బెడ్ తీసుకున్నా. సో గైస్ ఇది వచ్చేసి మన సాయి ఏరియా అనమాట. డైమండా? డైమండ్ ఐరన్ తీసుకోవాలంటే తర్వాత ఇస్తా. నాకు ఇప్పుడే కాదు. సో గైస్ ఇది వచ్చేసి మన సాయి ఏరియా అనమాట. చూడండి, ఇక ఇది అయితే క్రీపర్ వెళ్ళింది అనుకుంటా ఇక్కడ, అంతేనా? ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో మనం ఈజీగా ప్రొటెక్ట్ చేయడానికి ఇట్లా ఇది రగ్గొట్టుకొని ప్రొటెక్ట్ చేయొచ్చు. డ్యామ్ బ్రో, ఇంత పెద్ద బిల్డింగ్ గైస్ మా అందరికంటే. ఇంటికి పోతే ఇంటి దారికి తెలిసింది. సాయి తర్వాత ఇస్తా అన్న, ఎక్కువ చేయకు, తర్వాత ఇస్తా అన్న. సో గైస్ ఇది కూడా వచ్చేసి మన బ్లాస్టర్ బాయ్ ప్లేస్ లో ఉంటే షూస్ అడిగిన అనమాట. సో 2 trees అయితే 2 trees అయితే మైండ్ చేసి ఒక 10 వచ్చినాయి. దీంట్లో 2 వీడు ఒక వీడు తీసేసుకుంటూ 4 అక్కడ పెట్టేసి అరే వేస్ట్ ఫెయిల్. నాకు స్టిప్డే కావాలి. సాయి ఒకటే అడుగుతున్నా, ఇంకా ప్రైజెస్ పెరగచ్చు మళ్ళా. ఇంకే ఇక
రే ఇంకొక ఐరన్ ఇచ్చిపో ఎందుకు 4 ఐరన్ ఈక్వల్ టు 1 డైమండ్ అట్లా ఇచ్చేసిపో సాయి ఇచ్చేసిపో సాయి రే ఆడేడా ఉన్నాయి తీసుకుందా ఇంకోటి ఇస్తా పర్వాలేదు నాకు గాయస్ కదా ఇన్వెంటరీలో ఉంది దా ల్యాండ్ క్లియర్ చేయిపో దా ఇస్తా ఎందుకు భయపడుతున్నా భయపడలే కానీ ల్యాండ్ క్లియర్ చేస్తుందా ల్యాండ్ క్లియర్ చేయి కొంచెం హెల్ప్ చేయి నాకు భయపడుతున్నావు అక్క భయపడ ఒక స్టోన్ షార్డ్ ఒక ఐరన్ షార్డ్ గాయస్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనమైతే ఇక్కడ ఉన్న స్ప్రూస్ సాప్లింగ్స్ స్ప్రూస్ ట్రీని మనమైతే కట్ చేసామన్నమాట. సో నేను అలాగే సాయి కలిసి ఇంత ల్యాండ్ క్లియర్ చేసాము. సో ఫస్ట్ మనమైతే ఇక్కడ దీనికి అవుట్లైన్ వేద్దాం. అవుట్లైన్ వేసాక చూద్దాం, ఎక్స్ట్రా స్పేస్ కావాలంటే క్లియర్ చేద్దాం, లేకపోతే ఇట్లనే ఉంచుతాం. సాయిని నేను ఇద్దరం కలిసి ఇక్కడ జస్ట్ ఇంత సరిపోతుందని చెప్పి మాకైతే చేశాను అనమాట నేను ప్రస్తుతానికి. సో చూద్దాం ఏమవుతుంది అని చెప్పి. సో ఫస్ట్ మార్క్ వేద్దాం అనమాట. మనం ఇక్కడ పోయేసి మార్క్ చేసి మేము ముందైతే ఉంటాను. ఫైనల్లీ మనమైతే మార్కింగ్ అయితే చేసేసాం మన బిల్డింగ్ది. సో ఇప్పుడు మార్కింగ్ చేసేసాం కాబట్టి కరెక్ట్గా స్పేస్ కూడా పడుతుంది కాబట్టి దీంట్లో మనమైతే వెళ్ళేసి ఐటమ్స్ కలెక్ట్ చేసి ఒక చెస్ట్లో పెట్టేసి మేము ముందైతే ఉంటాను అనమాట. సో బాయ్. మీకైతే నా హౌస్ బిల్డింగ్ అనేది వచ్చేసి రీప్లే మోడ్లో అయితే చూపిస్తాను. సో అది చూడండి.
టైం ల్యాబ్స్ లో మీరు ఏమైతే చూసారో సో ఇప్పుడు వచ్చేసి నా వెనక ఉందన్నమాట మన బ్యూటిఫుల్ హౌస్. సో ఇక్కడ కొంచెం ల్యాండ్ ఎక్స్పెండ్ చేశాను నేను, అండ్ ఇక్కడ మనం ల్యాంటర్న్స్ కూడా పెట్టుకోవాలా. సో ఇట్లా ఒకటి ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ లాంటివి పెట్టాలి. జస్ట్ నార్మల్గా బిల్డ్ అయితే చేశాను అనమాట ఇది. అండ్ ఇది లోపలికి వెళ్తే మన హౌస్ కూడా ఏం చేయలేదు. సో ఇదొక రూమ్, ఇదొక రూమ్, ఇదొక రూమ్ అండ్ ఇదొక రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక ఫ్లోర్. ఈ ఫ్లోర్లో కూడా ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇక్కడ ఒక రూమ్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది. సో మనం ఇటు సైడ్ వెళ్ళినాం అనుకోండి, ఇది పైన ఇక్కడ దాన్ని ఏమంటే బాల్కనీ టైపా ఏదో ఒక టైప్, ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి నా ఇల్లు అనమాట. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. టాటా, బై బై.